హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో. ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది, దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి బీఎస్సీ మీద ఉంది. సో బీఎస్సీ స్టాక్లో మీరు రీసెంట్ టైంలో చూసినట్టయితే ఒక బిగ్ కరెక్షన్ అయితే కనపడింది. ఎందుకు కనపడింది? జైన్ స్ట్రీట్ న్యూస్ మీకు తెలుసండి. బట్ ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉందండి. ఇక్కడ చూడొచ్చు, జైన్ స్ట్రీట్ స్కాండిల్ వైప్ అవుట్ 35% ఆఫ్ ఇండెక్స్ ఆప్షన్ ప్రీమియం టర్న్ ఓవర్ ఆన్ ఎన్ఎస్సి అండి. బీఎస్సీ ఎట్లయినా మన ఇండియన్ మార్కెట్లో లిస్టెడ్ ఉంది. బట్ ఈ జైన్ స్ట్రీట్ ఇంపాక్ట్ మనకు బీఎస్సీలో కాకుండా ఎన్ఎస్సీలో కూడా కనపడుతుందండి. ఎన్ఎస్సీ వచ్చేసి అన్లిస్టెడ్ మార్కెట్లో ఉంది. సో ఎన్ఎస్సీ మీద కూడా అయితే మనకు ఇంపాక్ట్ అయితే కనపడుతుందండి బికాస్ ఆఫ్ దిస్ జైన్ స్ట్రీట్. బట్ ఓవరాల్ ఇప్పుడైతే సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ అయితే కంట్రోల్ వచ్చిందండి. అంటే జైన్ స్ట్రీట్ వాళ్ళేమో ఫైన్ పే చేసేసారు అండ్ సేబీ వచ్చేసి కండిషనల్ ట్రేడింగ్ అప్రూవల్ అయితే ఇచ్చింది. బట్ ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, బీఎస్సీ వచ్చేసి Q1 రిజల్ట్ డిక్లేర్ చేయబోతుంది. కంపెనీ ఎప్పుడు Q1 రిజల్ట్ డిక్లేర్ చేస్తుంది? 7th ఆగస్ట్కి Q1 రిజల్ట్ అయితే వస్తుంది. సో ఈ Q1లో మనకు ఏదైనా ఇంపాక్ట్ అవ్వచ్చా లేదా అని చూడండి. ఈ జైన్ స్ట్రీట్ న్యూస్ ఎప్పుడు వచ్చింది? July 3rd రోజు వచ్చిందండి. అంటే Q2లో మనకైతే ఇంపాక్ట్ కనపడుతుందండి. Q1లో అయితే మనకు మరి అంత ఏం ఇంపాక్ట్ అయితే కనపడదు. బట్ Q2 రిజల్ట్ బీఎస్సీ డిక్లేర్ అవుతుంది కదా, అప్పుడైతే మనకు బీఎస్సీ స్టాక్లో ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే కనపడచ్చు. చూసేది బీఎస్సీ రిలేటెడ్గా అప్డేట్ ఉండేది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? ఐటీసీ లిమిటెడ్ మీద ఉంది. నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఐటీసీది Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q1 రిజల్ట్ ఎలా ఉంది ఇక్కడ మీకు డీటెయిల్గా అయితే చూపిస్తానండి. ఇది Q1 డేటా, ఇది ప్రీవియస్ Q4 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q1 డేటా. Q1లో టోటల్ సేల్ వచ్చేసి 21,495 crore. ప్రీవియస్ క్వార్టర్ 18,765 crore ఉండేది. ప్రీవియస్ ఇయర్ 17,778 crore. సో క్యూ బేసిస్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెన్సెస్ చూశారనుకోండి, ఖర్చులు, అది కూడా క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ Q1లో 5,343 crore. ప్రీవియస్ క్వార్టర్ 19,808 crore ఉండేది. బట్ ప్రీవియస్ క్వార్టర్ 15,391 crore అదర్ ఇన్కమ్ నుంచి అయితే అడిషనల్ అమౌంట్ అయితే యాడ్ అయిందండి. అండ్ అదే మీరు ప్రీవియస్ ఇయర్ చూశారనుకోండి 5,177 crore. సో ఓవరాల్ మీరు ఇక్కడ చూశారనుకోండి రిజల్ట్ ఎలా వచ్చిందంటే, రిజల్ట్ వచ్చేసి ఎస్టిమేటెడ్ కైనా బిలో వచ్చిందండి. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ క్యూ బేసిస్లో రైజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. బట్ ఇక్కడ మీ మార్జిన్ చూశారనుకోండి, క్యూ బేసిస్లో 3% పడింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 5% ఫాల్ అయింది. సో ఎస్టిమేటెడ్ ఇది మిస్ అయిందండి. సో డెఫినెట్గా మనము మండే రోజు ఐటీసీ స్టాక్లో ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉంది? టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ మీద ఉంది. టాటా పవర్ది కూడా Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. ఎప్పుడు డిక్లేర్ అయింది? ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత. సో ఆబ్వియస్లీ ఇంపాక్ట్ మనకు మండే రోజు అయితే స్టాక్లో కనపడుతుంది. ఇది Q1 డేటా, ఇది ప్రీవియస్ Q4 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q1 డేటా. క్యూ బేసిస్ సేల్స్ ఇంక్రీజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కూడా సేల్స్ రైజ్ అయింది. ఎక్స్పెన్సెస్ క్యూ బేసిస్లో రైజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి, Q1లో 1,262 crore. ప్రీవియస్ క్వార్టర్ 1,306 crore ఉండేది. ప్రీవియస్ ఇయర్ 1,189 crore. సో క్యూ బేసిస్ నెట్ ప్రాఫిట్ ఫాల్ అయినా కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ రైజ్ అయింది. అండ్ అదే మీరు మార్జిన్ చూసారనుకోండి, క్యూ బేసిస్ 2% రైజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ కూడా 2% రైజ్ అయింది. సో ఓవరాల్ రిజల్ట్ వచ్చేసి మంచిగా వచ్చిందండి టాటా పవర్ది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నెట్ ప్రాఫిట్ రైజెస్ 6% టు 1,262 crore. రెన్యూబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రైవ్ గ్రోత్ అండి. అండ్ మీకు తెలుసు టాటా పవర్ది మెయిన్లీ రెన్యూబుల్ సెగ్మెంట్ ఎలా పర్ఫార్మెన్స్ చేసిందంటే, ఇక్కడ మీరు చూడొచ్చండి, టాటా పవర్ది రెన్యూబుల్ డివిజన్ నుంచి అండి ఓవరాల్ 95% వరకు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో అయితే గ్రోత్ చూపించిందండి. ఓవరాల్ రెన్యూబుల్ సెక్టర్ నుంచి అండి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈ Q1లో ఎంత వచ్చిందంటే 531 crore. అండ్ అదే ఇక్కడ మీరు సోలార్ రూఫ్ టాప్ సెగ్మెంట్ కూడా చూశారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనకు ఒక బిగ్ జంప్ అయితే చూపిస్తుందండి, 60% ఇది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈ సోలార్ రూఫ్ టాప్ సెగ్మెంట్ ఇది 90 crore వరకు అయితే వచ్చింది. సో టాటా పవర్ది మెయిన్లీ 2 సెగ్మెంట్, టాటా పవర్ రెన్యూబుల్ అండ్ టాటా పవర్ సోలార్ రూఫ్ టాప్ సెగ్మెంట్ ఏమో మంచి పర్ఫార్మెన్స్ అయితే రిప్రజెంట్ చేసింది. సో మండే రోజు అయితే మీ టాటా పవర్ స్టాక్లో ఒక పాజిటివ్ ర్యాలీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ రిలయన్స్ ఇండస్ట్రీ మీద ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద 2 అప్డేట్ ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మీరు చూడొచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీ అనౌన్స్ ఏజీఎం యాన్యువల్ జనరల్ మీటింగ్. అంటే ప్రతి సంవత్సరం యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే అవుతుందండి. సో రిలయన్స్ వాళ్ళేమో యాన్యువల్ జనరల్ మీటింగ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసేసారండి. అండ్ కంపెనీ రీసెంట్లీ డివిడెంట్ ఇచ్చినప్పుడు రికార్డ్ డేట్ అండ్ ఎక్సెడ్ అయితే ఏం ఫిక్స్ చేయలేదు. డివిడెంట్ అమౌంట్ వచ్చేసి 5.50 రూపీస్ అండ్ దాని రికార్డ్ డేట్ వచ్చేసి 14th ఆగస్ట్ అయితే ఫిక్స్ చేసింది. August 13 ఇస్ అన్ ఎక్స్ డేట్. ఎక్స్ డేట్ కైనా బిఫోర్ మీ ఎవరి దగ్గరైనా రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ ఉందనుకోండి, వాళ్ళేమో ఈ
రూపీస్ డివిడెండ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఎప్పుడు జరగబోతుందంటే డేట్ వచ్చేసి August 29. అండ్ ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్లో కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అయితే అప్డేట్ చేస్తుంది. అండ్ ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్లో కంపెనీ ఇంకొక ఇంపార్టెంట్ డిసిషన్ అయితే తీసుకొచ్చండి రిలేటెడ్ టు జియో ఐపీఓ అండి. సో ముఖేష్ అంబానీ గేరింగ్ ఫర్ బిగ్గెస్ట్ ఎవర్ ఐపీఓ ప్లాన్స్ ఓవర్ 50,000 crore జియో ఐపీఓ. సో మనకు జస్ట్ 2 days ago రిపోర్ట్స్ ద్వారా న్యూస్ వచ్చింది కదా యాజ్ జియోది ఐపీఓ రావచ్చని. సో ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్లో మోస్ట్లీ ఈ జియో ఐపీఓ రిలేటెడ్గా అయితే వీళ్ళు డిస్కషన్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది? జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ మీద ఉంది. వీడియో తమ్నేల్ చూశారు కదా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో Q1 కాదు Q1లో నార్మల్ వీళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేశారు. Q4లో వీళ్ళేమో డివిడెండ్ ఇచ్చారండి రిజల్ట్తో పాటు. అండ్ డివిడెండ్ అమౌంట్ చూశారనుకోండి ఎంత అంటే ₹1 కైనా బిలో అయితే డివిడెండ్ ఇచ్చారండి. అండ్ దాని రికార్డ్ డేట్ అండ్ ఎక్స్ అయితే ఫైనల్లీ ఫిక్స్ చేశారు. బట్ దానికైనా ముందు మీరు రీసెంట్ టైంలో చూశారనుకోండి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్లో మనకు గెయిన్ కనపడింది. ఎందుకు గెయిన్ కనపడింది? జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళేమో 15,825 crore రూపీస్ అయితే ఫండ్ రైజ్ చేయబోతున్నారు. వై ప్రిఫరెన్షియల్ ఇష్యూ అండి, అంటే వారెంట్స్ని సెల్ చేసి వీళ్ళేమో 15,825 crore రూపీస్ అయితే రేజ్ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు ఈ ఎవరికి సెల్ చేస్తున్నారు అంటే ప్రమోటర్సే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారండి. సో ప్రమోటర్ హోల్డింగ్ వచ్చండి అది మనకు ఫ్యూచర్లో 7% వరకు అయితే రైజ్ అవ్వచ్చు జియో ఫైనాన్స్లో. అండ్ ఈ డివిడెంట్ రిలేటెడ్గా మాట్లాడితే చూడండి, కంపెనీ డివిడెంట్ డిక్లేర్ చేసింది కదా, అరౌండ్ 0.5 పైసా అయితే డివిడెంట్ ఉండేదండి. అండ్ ఆ డివిడెంట్ అయితే రికార్డ్ డేట్ ఏం ఫిక్స్ చేసిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, డివిడెంట్ రికార్డ్ డేట్ వచ్చేసి August 11 అండి. సో August 11 కైనా బిఫోర్ మీ ఎవరి దగ్గరైనా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్ ఉందనుకోండి, వాళ్ళేమో ఈ డివిడెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ డివిడెంట్ అమౌంట్ ఎప్పటి వరకు క్రెడిట్ అవ్వచ్చు అంటే చూడండి, యాన్యువల్ జనరల్ మీటింగ్ ఉందండి. యాన్యువల్ జనరల్ మీటింగ్ డేట్ వచ్చేసి August 28. సో ఈ August 28లో సపోజ్ అప్రూవల్ వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ 1 వీక్లో డివిడెంట్ అమౌంట్ అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే అయిపోతుందండి. సో ఇది ఒక బిగ్ అప్డేట్ రిలేటెడ్ టు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. సో జియో ఫైనాన్షియల్స్ మీరు ఎవరైనా జియో ఫైనాన్షియల్స్ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా ఈ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ సులాన్ ఎనర్జీ మీద ఉంది. సులాన్ ఎనర్జీ స్టాక్లో మనకు ఫ్రైడే రోజు 7% వరకు ర్యాలీ కనపడింది. ఎందుకు ర్యాలీ కనపడింది? బికాస్ ఆఫ్ 3 మెయిన్ రీజన్ అండి. ఫస్ట్ మెయిన్ రీజన్ ఏముందంటే కంపెనీకి 381 మెగావాట్ది ఆర్డర్ అయితే దొరికింది, ఇది ఒక మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి సులాన్ ఎనర్జీ ఫైనల్లీ August 1 నుంచి అంటే నిన్నటి నుంచి F&O సెగ్మెంట్లో అయితే యాడ్ అయింది. సో F&O సెగ్మెంట్లో సులాన్ ఎనర్జీది ఎంట్రీ అయింది కదా, సో ఇది ఒక సెకండ్ మెయిన్ రీజన్. అండ్ థర్డ్ మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్లీ మన మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళేమో ఒక డ్రాఫ్ట్ అయితే రిలీజ్ చేశారు కదా, అంటే లోకల్ బ్లేడ్స్ కాంపోనెంట్స్ని యూజ్ చేయాలని. సో దాంట్లో సులాన్ది మెయిన్ రోల్ అయితే ఉంది. సో ఈ 3 మెయిన్ రీజన్స్ వల్ల సులాన్ ఎనర్జీ స్టాక్ వచ్చేసి నిన్న మోర్ దెన్ 7% వరకు గెయిన్ అయింది. అండ్ దాని తర్వాత మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళేమో టార్గెట్ ప్రైస్ 82 రూపీస్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు అనలిస్ట్ ఏమంటున్నారంటే చూడండి, ప్రెజెంట్లీ స్టాక్ వచ్చేసి ఒక బుల్లిష్ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. స్ట్రాంగ్ సపోర్ట్ డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 62 రూపీస్ ఉంది. అండ్ ఇది సపోజ్ 67 రూపీస్ క్రాస్ అయిపోయింది అనుకోండి, సపోజ్ 67 రూపీస్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఉంది. అండ్ ఈ లెవెల్ క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ మనం ఈ స్టాక్లో 74 రూపీస్ వరకు అయితే నియర్ టర్మ్లో అయితే మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నౌ సులాన్ది Q1 డేట్ అయితే అనౌన్స్మెంట్ కాలేదండి. అప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడైనా అనౌన్స్మెంట్ అవ్వగా నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ గాడ్ఫ్రీ ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ మీద ఉంది. సో ఈ కంపెనీ స్టాక్ని మీరు మండే రోజు అయితే ఫోకస్ చేయొచ్చు, ఎందుకంటే మండే రోజు కంపెనీ ఇది యాజ్ ఆఫ్ నౌ Q1 రిజల్ట్ అయితే డిక్లేర్ అవబోతుంది. దాంతోపాటు కంపెనీ ఏమో 2:1 రేషియోలో బోనస్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయొచ్చు. అంటే 2:1 రేషియో బోనస్ అనౌన్స్మెంట్ చేశారని కంపెనీ మనకు ప్రీవియస్లీ చెప్పింది, బట్ దానికి యాజ్ ఆఫ్ నౌ ఫైనల్ అప్రూవల్ అయితే రాలేదు. సో ఈ బోర్డ్ మీటింగ్ జరగబోతుంది కదా August 4 రోజు, సో దాంట్లో అయితే మనకు అయితే అనౌన్స్మెంట్ రావచ్చండి. సో గాడ్ఫ్రీ ఫిలిప్స్ కంపెనీలో ఎవరైనా పెట్టుబడి చేస్తుంటే ఈ Q1 అండ్ బోనస్ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఐపీఓది గ్రే మార్కెట్ ప్రీమియం మీద ఉంది. సో ఇక్కడ చూడొచ్చండి, మెయిన్ బోర్డ్ ఐపీఓది మనం జిఎంపీ చూద్దాం. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ ఇది జిఎంపీ వచ్చేసి 1.9% నడుస్తుందండి. అండ్ అదే ఆదిత్య ఇన్ఫోటెక్ది 45%. అండ్ ఈ 2 ఐపీఓస్ దీని నైట్ అయితే అలాట్మెంట్ వచ్చేసిందండి. ఏ వెబ్సైట్లో అంటే MUFG ఇంక్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వెబ్సైట్లో అయితే అలాట్మెంట్ వచ్చేసింది. అండ్ అలాట్మెంట్ మీరు నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి కూడా మీరు అయితే చెక్ చేయొచ్చు. మీరు పాన్ నెంబర్ సబ్మిట్ చేసి అయితే మీరు అలాట్మెంట్ చెక్ చేయొచ్చు అండి. సో ఎవరికైనా అలాట్మెంట్ అయ్యి ఉంటే ఆదిత్య ఇన్ఫోటెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చండి,
M&B ఇంజనీరింగ్ ఐపీఓది నిన్న లాస్ట్ డే ఉండేది. జిఎంపీ చూడండి 4% వరకు డ్రాప్ అయింది. 17% ఉండేది 11% వరకు పడిపోయింది. అనేది ఇక్కడ మీరు చూశారనుకోండి శ్రీ లోటస్ డెవలపర్ది జిఎంపీ 30% ఉండేది, పడిపోయి 24% అయింది. అండ్ ఎస్డిఎల్ ఐపీఓది జిఎంపీ 17% ఉండేది, బట్ పడిపోయి 15.62% అయింది. సో 3 మెయిన్ బోర్డ్ ఐపీఓ జిఎంపీలో మనకు ఒక బిగ్ డ్రాప్ అయితే కనపడుతుంది. అండ్ నెక్స్ట్ అది ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకొక మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో 5th ఆగస్ట్ ఓపెన్ అవబోతుంది. పేరు వచ్చేసి హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, జిఎంపీ వచ్చేసి 55% ఉంది. సో డెఫినెట్గా ఈ ఐపీఓ హెవీ సబ్స్క్రైబ్ అయితే అవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవ్వచ్చండి. పేరు వచ్చేసి జిఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓ 7th ఆగస్ట్ ఓపెన్ అవుతుందండి. లాస్ట్ వచ్చేసి 11th ఆగస్ట్, బట్ ప్రైస్ బ్యాండ్ యాజ్ ఆఫ్ నో అయితే అనౌన్స్మెంట్ కాలేదండి. అనౌన్స్మెంట్ అవగానే నేను మీకు డీటెయిల్ వీడియో చేసి అయితే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ ఏబీబీ ఇండియా లిమిటెడ్ మీద ఉంది. ఈ కంపెనీది ఈ రోజు ఆఫ్టర్నూన్ టైంలో Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. ఇక్కడ మీ Q1 రిజల్ట్ చూడొచ్చు. సేల్స్ క్యూఆన్క్యూ బేసిస్లో స్లైట్లీ ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 2831 crore నుంచి రైజ్ అయ్యి 3075 crore అయింది. ఎక్స్పెన్సెస్ అది కూడా క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ క్వార్టర్ బేసిస్లో డ్రాప్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా డ్రాప్ అయింది. అండ్ అదే మీరు మార్జిన్ చూసారనుకోండి క్యూఆన్క్యూ బేసిస్ వై బేసిస్లో పడింది. సో ఎస్టిమేషన్ ఇదైతే మిస్ అయిపోయిందండి. రిజల్ట్ వచ్చేసి చాలా వీక్గా వచ్చింది. ఇది Q1 డేటా అండి, ఇక్కడ Q2 అని ప్రింటింగ్ మిస్టేక్ అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ దీని మీద ఉంది, వరుణ్ బెవరేజెస్ మీద ఉంది. వరుణ్ బెవరేజెస్ది రీసెంట్లీ Q1 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q1 రిజల్ట్ ఎలా ఉండేది, బాగానే ఉండేది వరుణ్ బెవరేజెస్ది. అండ్ దాని తర్వాత బ్రోకరేజెస్ ఏమో టార్గెట్ ప్రైస్ అయితే రేస్ చేశారండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడండి మోతీలాల్ ఓస్వాల్ డొమెస్టిక్ బ్రోకరేజ్ ఏమో బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 620 రూపీస్. అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అంటే యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు. అండ్ కరెంట్ ప్రైస్ నుంచి 15% అప్సైడ్ రేటింగ్ ఇస్తున్నారు. టార్గెట్ వచ్చేసి 590 రూపీస్. అండ్ ఇంకా చాలా బ్రోకరేజెస్ ఏమో 580 రూపీస్ టు 620 రూపీస్ అయితే టార్గెట్ అయితే షేర్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా ఈ వరుణ్ బెవరేజెస్ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే డెఫినెట్గా మీరైతే ఆ ఫ్యూచర్ వరకు అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అండ్ వరుణ్ బెవరేజెస్ వాళ్ళు ఏమో రీసెంట్లీ డివిడెండ్ డిక్లేర్ చేశారండి. రిజల్ట్ డిక్లేర్ చేసినప్పుడు 0.50 రూపీస్. అండ్ దాని రికార్డెడ్ కంపెనీ ఈ రోజే ఫిక్స్ చేసిందండి. అంటే రికార్డెడ్ కంపెనీ ప్రీవియస్లీ అనౌన్స్మెంట్ చేసింది, దాన్ని ఈరోజు డేట్ ఉండేదండి రికార్డ్ డేట్. అండ్ ఈ అప్డేట్ నేను మీకు డే బిఫోర్ ఎస్టే వీడియోలోనే అప్డేట్ చేశాను. సో ఈ నిన్నటి వరకు ఎవరు పోర్ట్ఫోలియో కూడా వరుణ్ బెవరేజెస్ షేర్ ఉంది అనుకోండి, వాళ్ళేమో ఈ 0.50 రూపీస్ డివిడెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ వీక్ వరకు అయితే ఈ డివిడెంట్ అమౌంట్ మీ డీమెట్ అకౌంట్లో అయితే కంపెనీ అంటే మీ బ్యాంక్ అకౌంట్లో అయితే కంపెనీ క్రెడిట్ చేసేస్తుంది. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ రిలేటెడ్గా. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.